నేను పిల్లల్ని స్కూల్లో దిగబెట్టి వచ్చేటప్పుడు నాకు ఈ రస్కుల బండి అయితే కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నాకైతే ఉస్మానియా బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. అవి స్వీట్గా ఉంటాయి, అలాగే సాల్టీగా ఉంటాయి. వాటి టేస్టే వేరు. మీకు కూడా ఇష్టమా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా ఒక పావు కేజీ అయితే తీసుకుందాం అనేసి, పావు కేజీ వచ్చి 70 రూపీస్ అంట. సో సరే 60కి ఇస్తారా అంకుల్ అని అంటే సరే ఇస్తానని అన్నారు. ఒక సిస్టర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఇవాళ కనుక ఈ వీడియో పెట్టకపోతే నన్ను కొట్టేసిద్దేమో, జస్ట్ జోక్గా చెప్తున్నాను. పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది, అక్క షార్ట్ వీడియోస్కి ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేసి చాలా రోజుల నుంచి అడుగుతుంది. పాపం నాకు పెడదామని అనుకుంటే కుదరట్లేదు, ఏదో ఒక పని మీద అటో ఇటో వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఇవాళ అయితే పెడుతున్నాను. అలాగే వీడియోకి అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడు చెల్లి, నీకు అర్థమవుతుంది. చాలా సింపులే, నాకు తెలిసింది అయితే పెడుతున్నాను. అసలు ట్యాగ్స్ ఎందుకు ఇచ్చుకుంటారంటే, మనం ఇండైరెక్ట్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం, మనం పెట్టిన ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చి వాళ్ళు పర్చేజ్ చేశారనుకోండి ఆ లింక్ ద్వారా, సో మనకి ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో అది మనకి వైటీ నుంచే వచ్చేసిద్ది. మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్లో పెట్టక ముందు ప్రైవేట్లో ఉన్నప్పుడు మనం సెట్టింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. ఎలాగనేది చూపిస్తున్నాను, చూసారు కదా. సో నేనైతే షార్ట్ వీడియో, నేను ఏ వీడియో పెట్టాలనుకుంటున్నానో ఆ వీడియో మీద క్లిక్ చేసి, సో ట్యాగ్ ప్రోడక్ట్లోకి వెళ్ళి, సో నేను ఏ బ్రాండ్ అంటే ఫ్లిప్కార్టా, మింత్రానా, లేకపోతే ఆల్ సేలర్సా, ఇవే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత నేను ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ హెయిర్ ఆయిల్లో సెర్చ్ చేసి సేవ్డ్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది కదా, అది నొక్కితే ఇప్పుడు మనకు వచ్చేసిద్ది. ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ప్రోడక్ట్ మీద ఇస్తారు చూడండి, ఇంత కమిషన్ అని ఉంది. సో ఆ కమిషన్ బట్టి మనకి ఏది నచ్చింది, అసలు మనం ఏ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నామో అవి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ట్యాగ్ చేసామనుకోండి. సో ఇంకా మనకి మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటే అందులో మనకి ఇంత పర్సెంట్ అనేది కమిషన్ వచ్చిద్ది. సో నేను నైల్ షాంపూ, ఆయిల్, అలాగే నేను లాస్ట్కి ఒక ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేశాను చూడండి. సో నేను ఎప్పటికప్పుడు నాకు నచ్చినవి, నాకు యూజ్ అయినవి, నాకు మంచిగా అనిపించినవి అయితే ట్యాగ్ చేస్తూ ఉంటాను. డ్రెస్సులు కూడా అప్పుడప్పుడు ట్యాగ్ చేస్తూ ఉంటాను. సో నాకు నచ్చినవి మంచిగా ఉన్నవైతే. సో వీడియోకి మాత్రానికి లైక్ చేయి సిస్టర్. అలాగే వీడియో ఒకటికి 2 సార్లు చూడు. ఈ వీడియో అర్థం కాకపోతే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ టెక్ ఛానల్స్లో చూడు. నేనైతే ఈ బ్యూటీ ప్రోడక్ట్ అయితే నేను ట్యాగ్ చేస్తున్నాను. ఇది విటమిన్ సి ప్లస్ ఈ ఉంటుంది, స్క్రబ్ బ్రైటింగ్ మాయిశ్చరైజర్, ఫేస్కి రాసుకునేది. సో నేను ఇదైతే ట్యాగ్ చేస్తాను. ఇంకా వీడియోకి టైటిల్స్, థంబ్నెయిల్ పెట్టుకొని, అలాగే ప్రైవేట్లో పెట్టుకొని రిలేటెడ్ వీడియో కూడా ఉంటుంది. సో దేనికి రిలేటెడ్ అనేది పెట్టేసుకొని పబ్లిక్లో పెట్టేసుకోవడమే. ఇంతే సిస్టర్, వీడియో అయితే నచ్చితే